హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ వీడియోలో మనం హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన జేమ్స్ కెమెరూన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ మూవీ. సో అవతార్ సిరీస్ లో భాగంగా ఏదైతే ఏషియన్ ఫైర్ మూవీ రావడం జరిగిందో, ఈ సినిమాకి సంబంధించి 6 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, ఇండియాలో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు దురంధర్ మూవీకి సంబంధించి 20 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఓవర్సీస్ మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయి, మన ఇండియన్ మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయి, సినిమా 1000 కోట్ల వరకు వచ్చిందా లేదా అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. సో డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో ముందుగా లేట్ చేయకుండా జేమ్స్ కెమెరూన్ దర్శకత్వంలో హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన అవతార్ మూవీకి సంబంధించి మొదటి 6 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఓన్లీ ఇండియన్ మార్కెట్ నుంచి 76,25,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 5వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 9,31,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా ఇండియన్ మార్కెట్ నుంచి 8,25,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 6 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 93,81,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 112,12,00,000 రూపాయలు వసూలు చేసింది. అంటే సినిమా ఆల్మోస్ట్ 100 కోట్ల క్లబ్ సినిమా ఇండియన్ మార్కెట్లో ఓవరాల్గా 100 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. అలాగే హాలీవుడ్లో అంటే సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపుగా $426 మిలియన్ అయితే వసూలు చేయడం జరిగింది. అంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 3,811 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో రేపటి కలెక్షన్స్తో ఈ సినిమా 4,000 కోట్లలో కూడా అడుగు పెట్టడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారి ప్రధాన పాత్రలో నచ్చిన దురంధర్ మూవీకి సంబంధించి 20 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 140 కోట్ల రూపాయలు మొదటి పార్ట్, అలాగే రెండో పార్ట్ కూడా 140 కోట్ల రూపాయలు. అంటే రెండు పార్ట్లు కలిపి ఓవరాల్గా 280 కోట్ల రూపాయలు. సో మొదటి పార్ట్కి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 18 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 598,80,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 19వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఓన్లీ ఇండియన్ మార్కెట్లో 20,36,00,000 రూపాయలు వసూలు చేసింది. ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి దాదాపుగా 19,25,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 20 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 638,51,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 759,82,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఈ సినిమా 200 కోట్లలోకి అయితే అడుగుపెట్టడం జరిగింది. విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 201,18,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారి ప్రధాన పాత్రలో నటించిన దురంధర్ మూవీ మొదటి 20 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 961 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ సినిమా రేపటి కలెక్షన్స్తో ఒక 990 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. అంటే మరో 2 రోజుల్లో సినిమా ఈజీగా 1000 కోట్లలోకి అయితే అడుగు పెడుతుంది. 2025లో మొదటి సినిమా 1000 కోట్లలోకి అడుగుపెట్టింది, చివరి సినిమా 1000 కోట్లలోకి అడుగుపెట్టింది. సో ఫైనల్గా దురంధర్ మూవీ అనమాట. సో ఇండియన్ బాక్స్ ఆఫీస్ నుంచి ఒక సినిమా 1000 కోట్లలోకి అయితే అడుగుపెట్టడం జరిగింది. సో ఫైనల్గా ఇదనమాట దురంధర్ మూవీకి సంబంధించి, అలాగే అవతార్ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. సో డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.